హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, మనము ఎలాంటి నియమాలు పాటిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే వస్తుంది అని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనకి చాలామందికి కూడా పూజా గది విడిగా లేని వారైతే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అయితే అస్సలు పెట్టకూడదండి. ఆంజనేయ స్వామి ఫోటోను కానీ విగ్రహం కానీ ఏది పూజా గది విడిగా లేని వారు ఎవరైనా సరే అస్సలు పూజా గదిలో అయితే ఉంచకూడదు. రాత్రిపూట మనము చాలామంది కూడా స్నానాలు ఆచరించే అది ఆచారం ఉంటుందండి. అలాంటప్పుడు తలస్నానం అయితే అస్సలు చేయకండి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో బూజు తెలిపి పనులు చేసుకోవటం కానీ ఇలాంటివి ఏవి పెట్టుకోకండి. ఇలా చేస్తే ఏలినాటి శని మనల్ని పట్టి పీడిస్తుంది. స్త్రీలు మంగళవారం నాడు పూజ చేస్తే చాలా మంచిదండి. మనము మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఏవైనా ప్రత్యేక పూజలు చేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి కూడా, మన పిల్లలకు కానివ్వండి, మన భర్తకు కానివ్వండి, చాలా మంచిది. అలాగే శనివారము మంగళవారం నాడు నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు, ఇలాంటి మిరియాలు ఇవన్నీ కూడా ఏవి కూడా కొనకూడదు. చాలామంది కూడా తెలియక కొనేస్తూ ఉంటారండి. శుక్రవారం రోజు మిరపకాయలు, పెరుగు, ఉప్పును మీ చేత్తో ఎవ్వరికి ఇవ్వకండి. ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు అయితే వస్తాయి. మన చేత్తో ఆ లక్ష్మీదేవిని పంపించినట్లే అండి. పెరుగులో అమ్మవారు ఉంటారు అనుకుంటాము, ఉప్పులో అమ్మవారు ఉంటారు అనుకుంటాము కదా. అలాంటివి మన చేత్తో ఇస్తే మన చేతులారా మనమే అమ్మవారిని ఇతరులకు ఇచ్చినట్టు అవుతుందండి. చాలామంది కూడా కలశాన్ని అయితే పెడుతూ ఉంటారు పూజా గదిలో. సకల దేవతలు గ్రహాలు కలశంలో ఉంటారని అంటూ ఉంటారు. కాబట్టి ఈ కలశాన్ని ఈశాన్య దిశలో నీటి కలశం ఉంటే చాలా మంచిదండి. నేను మీకు వీడియో కూడా చేసి పెట్టానండి. ఈశాన్య మూల రాగి చెమ్ములో ఏమేమి వస్తువులు వేసి ఈశాన్య మూల పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఎండ్ కార్డ్లో కూడా ఇస్తానండి. వీడియో ఎండ్ వరకు చూసి ఎండ్ కార్డ్లో అయితే యాడ్ చేసి పెడతాను, చెక్ చేసి చూడండి. అలా చేసినట్లయితే రాగి చెంబులో అవన్నీ వేసి పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందండి. శుక్రవారము, గురువారము, మంగళవారము నేను చెప్పిన విధంగా ఆ వీడియోలో అయితే చూపించాను కదా, అదే విధంగా పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అన్నీ పోయి మన కుటుంబము సుఖశాంతులతో అయితే ఉంటుంది. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము ఉప్పు లాగేస్తుందండి. ఆ గిన్నెలోని మళ్ళీ ఈ ఉప్పు ఏం చేయాలి అంటే పారే నీటిలో కానీ వేయాలి, లేదు అంటే షింకు నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో ఆ గిన్నెలోనే వాటర్ వేసి బాగా ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత ఆ నీటిని షింక్లో వేయండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. నట్టింట్లో కూర్చొని తల దువ్వడం కానీ ఇలాంటివి ఏవి చేయకండి. ఎప్పుడైనా సరే మనము తల దువ్వాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి తల దువ్వితే చాలా మంచిదండి. ఇంట్లో ఎప్పటికి కూడా తల దువ్వకండి. ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి కుటుంబం అంతా సుఖశాంతులతో అయితే ఉంటుంది. అమావాస్య కూడా చాలామంది కూడా గుమ్మడికాయలు కొట్టడము, దిష్టి తీయడము, టెంకాయతో ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇంటి యజమానికి కూడా దిష్టి తీసి టెంకాయ కొట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇంటి యజమాని బాగుంటేనే ఆ ఇంటి ఇల్లాలు కానీ పిల్లలు కానీ చాలామంది కూడా ఇంటి యజమానిని బట్టే ఉంటారండి. అందుకే ఇంటి యజమాని బాగుంటే అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా సుఖశాంతులతో అయితే ఉంటుంది. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే, ఇలా చేస్తే మాత్రం మనకి ఉన్న దిష్టి అంతా తొలగిపోయి, అలాగే ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లు తీసుకుంటాం కదా, ఆ నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసి ఆ నీటిని ఇంట్లో మొత్తం కూడా తుడిస్తే ఆ నీటితో ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బొద్దింకలు రావడం కానీ, పసుపు యాంటీబయాటిక్ అండి.
చీమలు రావడం కానీ ఇలా ఏవి కూడా జరగవు. చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళే ముందు దిష్టి తగలకుండా ఉండాలి అంటే మనము ఛాతి పైన కానీ అరికాల మీద కానీ కనిపించకుండా కాటుక పెట్టుకున్నట్లయితే మన మీద చెడు దృష్టి కానీ దిష్టి తగలడం కానీ ఇలా ఏవి కూడా ఉండవండి. అలాగే అష్టమి, అమావాస్య, ఆదివారం రోజులలో ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి. ఇలా చేస్తే మాత్రము దుర్గమ్మ అనుగ్రహమే కాకుండా అఖండ రాజయోగం కూడా కలిసొస్తుంది మనకి. ఉదయము నిద్ర లేవగానే 21 సార్లు గం గణపతియే నమః అని తలుచుకొని మంచం దిగితే చాలా మంచిదండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా సరే అండి ఆ శివయ్యను తలుచుకోవాలి. ఓం నమ శివాయ అని తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది. ఇలా నిత్యం చేసినట్లయితే మనకి మనపై దేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. కొంతమంది అతిథులు ఉన్నప్పుడు వారికి పెట్టకుండా మనం ముందు ఏది కూడా తినకూడదండి. ముందుగా వారికి వడ్డించిన తర్వాత వారు తిన్న తర్వాత మనం తింటే కూడా మంచిది. వాళ్ళకు కూడా ఒక మంచి ఇంప్రెషన్ కూడా పడుతుంది, మనల్ని ఎంత బాగా చూసుకున్నారు అని చెప్పి. అలాంటి ఆశీర్వచనాలు కూడా మనకు తెలియకుండానే తక్కుతాయండి మనం ఇలాంటి పనులు చేయడం వల్ల. చాలా ఇన్ఫర్మేషన్, ఇంకా పూజ వీడియోస్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. చెక్ చేసి మన ఛానల్లో చూసినట్లయితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. మీకు ఇన్ఫర్మేటివ్ పూజ వీడియోస్ అని చెప్పి ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను, ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఇంట్లో తరచు కూడా సాంబ్రాణి వేస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దూరం అవుతుంది. తలకు నూనె పెట్టుకోకుండా ఉండకూడదండి ఎప్పుడు కూడా. వారంలో 2 సార్లైనా తలకు నూనె అయితే పెట్టుకోవాలి. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి మన ఛానల్లో, అయితే చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అవన్నీ కూడా మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, చెక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.